అందరికీ నమస్తే అండి. యూనిపే అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఈ యాప్ అయితే ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్ ఉంది, కానీ యాప్లో రిజిస్ట్రేషన్స్ అవ్వండి. దాంట్లో చిన్న వర్క్స్ ఉన్నాయి కదా, మనకి లాంచింగ్ నాటికి రెడీ చేయాలి కాబట్టి వర్క్స్ జరుగుతూ ఉండే. అందుకని చాలామంది మేము పంపించినటువంటి కోడ్ అందులో ఎంటర్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో యాప్ రిజిస్టర్ చేసుకుని ఉంటే అవ్వట్లేదు సార్ అంటున్నారు. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది యాప్లో రిజిస్ట్రేషన్ కాదు సార్. ఎవరైతే మీకు కోడ్ అంటే లింక్ పంపిస్తారో, ఇలాగా యూనిపే వెల్కమ్ టు యూనిపే అని లింక్ వస్తుంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక నిమిషం, రైట్, ఇక్కడ ఈ రకంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్లు. ఇక్కడ పైన ఉన్నటువంటి 3 లైన్స్ ఉన్నాయి. ఆ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ సైన్ అప్ ఉంది. ఈ లాగిన్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మరలా యూజర్ అని వస్తుంది. యూజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మరలా 2 ఉన్నాయి చూడండి, లాగిన్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. ఈ సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎవరో ఒకళ్ళు రిఫర్ పంపించుంటారు, మీ అప్లైనరు. రిఫర్ ఐడి యూనిఐ అని వస్తుంది కదా, యూనిఐ అని టైప్ చేసే పని లేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ యూనిఐ ఉంది కాబట్టి యూనిఐ అని టైప్ చేయకుండా మామూలు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఉంటుంది. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కూడా పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. మీరు ఇక్కడ మినిమైజ్ చేసుకొని, మీరు ఏదైతే మినిమైజ్ చేశారో మినిమైజ్ చేసినప్పుడు మెయిల్ ఐడికి వెళ్ళండి. మెయిల్ ఐడి దగ్గర మీకు ఇన్బాక్స్లో మెయిల్ వస్తుంది. ఇన్బాక్స్లోనే ఒకవేళ మెయిల్ రాలేదనుకోండి, ఒక నిమిషం చూసిన తర్వాత మరలా ఈ వెబ్సైట్లోకి వస్తే మినిమైజ్ చేసుకున్న దానిలో ఈ సెండ్ ఓటీపీ దగ్గర రీసెండ్ ఓటీపీ అని వస్తుంది. ఆ రీసెండ్ ఓటీపీ కొట్టండి. రీసెండ్ ఓటీపీ కొడితే